హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ ఇంపార్టెంట్ బిట్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరియు గ్రామ, వార్డు, సచివాలయం పరీక్షలకు ప్రత్యేకంగా సొసైటీ, సోషల్ జస్టిస్, రైట్ ఇష్యూస్ అంటే సమాజం, సాంఘిక న్యాయం, హక్కులపైన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సొసైటీ అనే ఇంగ్లీష్ పదం ఏ పదం నుండి పుట్టినది? ఈ సొసైటీ అనే ఇంగ్లీష్ పదం సొసటైస్ అనే లాటిన్ భాష నుండి వచ్చినది. సొసటైస్ అనే పదం ఏ పదం నుండి పుట్టినది? ఈ సొసటైస్ అనే పదం సోషియాస్ అనే పదం నుండి పుట్టినది. సో సొసైటీకి ఆరిజిన్ ఎక్కడి నుండి వచ్చింది అంటే సోషియాస్ అనే పదం నుండి వచ్చినది. సోషియాస్ అంటే అర్థం ఏమిటి? సోషియాస్ అనగా కామ్రేడ్. కామ్రేడ్కి మీనింగ్ మిత్రుడు లేదా సోదరుడు అని అర్థం. సమాజం అంటే ఏమిటి? సమాజం అనగా సామాజిక సంస్థలు, సంస్కృతితో కూడిన ప్రజల సమూహం. సామాజిక సంస్థలకు ఉదాహరణలు ఏంటి? వివాహం, కుటుంబం, కులం, బంధుత్వం మొదలైనవి సామాజిక సంస్థలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సోషియాలజీ అనే పదం వాడినది ఎవరు? సోషియాలజీ అనే పదం మొదటిగా ఆగస్ట్ కామ్టే గారు వాడారు. సామాజిక శాస్త్ర పితామహుడు ఎవరు? సామాజిక శాస్త్ర పితామహుడు అని ఆగస్ట్ కామ్టే గారిని పిలవడం జరుగుతుంది. సామాజిక శాస్త్రం అంటే సోషియాలజీ అంటే ఏమిటి? సామాజిక సంబంధాలను, వాటి అల్లికలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని సామాజిక శాస్త్రం అంటారు అని మైక్వర్ నిర్వచించారు. భారత సమాజ శాస్త్ర పితామహుడు ఎవరు? ఇందాక చూస్తుందేమో సమాజ శాస్త్ర పితామహుడు ఈజ్ ఆగస్ట్ కామ్టే. ఇక్కడ సమాజ శాస్త్ర పితామహుడు ఎవరు అంటే గోవింద్ సదాశివ్ గార్వే. ఇతన్ని జిఎస్ గార్వే అని కూడా పిలవడం జరుగుతుంది. మొగస్తనీస్ ప్రకారం భారత సమాజం ఎన్ని వర్గాలుగా విభజించబడింది? 7 వర్గాలుగా విభజించబడింది ఇండికా గ్రంథంలో. దేశం గ్రామాలలో నివసిస్తుందని ఎవరు చెప్పారు? గాంధీజీ గారు దేశం గ్రామాలలో నివసిస్తుందని చెప్పారు. 1893 నుండి 1945 మధ్య కాలాన్ని ఏమంటారు? గ్రామీణ సమాజ పరిపక్వత కాలం అంటారు. గ్రామీణ సామాజిక శాస్త్రంలో మొదటి ముఖ్యమైన అధ్యయనం ఏది? చార్లెస్ బల్పిన్ రచించిన ది సోషల్ అటానమీ ఆఫ్ అన్ అగ్రికల్చర్ కమ్యూనిటీ అనే ఒక బుక్ అనేది సామాజిక శాస్త్రంలో మొదటి ముఖ్యమైన అధ్యాయం. ఇది 1917లో రచించడం జరిగింది. రూరల్ సోషియాలజీ అనే పత్రిక ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1936లో. రూరల్ సోషలాజికల్ సొసైటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు? రూరల్ సోషలాజికల్ పత్రికనేమో 1936, రూరల్ సోషలాజికల్ సొసైటీ ఏమో 1937. భారతదేశంలో గ్రామీణ సమాజంపై అధ్యయనం చేసిన వ్యక్తుల పేర్లు ఏమిటి? ఇది మల్టిపుల్ చాయిస్లో అడిగే ఛాన్స్ ఉంది. వీళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఎస్సి దుబే, డిఎన్ మజందార్, ఎంఎన్ శ్రీనివాసన్, కె ఈశ్వరన్. సో ఎస్సి దుబే అనే అతను ఇండియన్ విలేజ్ అనే పైన పరిశోధనలు చేశారు. డిఎన్ మజందార్ రూరల్ ప్రొఫైల్, ఎంఎన్ శ్రీనివాస్ ఇండియన్ విలేజెస్, కె ఈశ్వరన్ ఏమో చేంజ్ అండ్ కంటిన్యూటీ ఇన్ ఇండియా విలేజెస్ పైన వీళ్ళు పరిశోధనలు చేయడం జరిగింది. భారతీయ గ్రామీణ సముదాయం అనే పుస్తకమును ఎవరు రచించారు? 1896 సంవత్సరంలో బేడెల్ పటేల్ అనే అతను భారతీయ గ్రామీణ సముదాయం అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో ఆనాటి గ్రామీణ వ్యవస్థను గురించి పరిశీలించారు. 1958లో దుబే రాసిన ఏ పుస్తకంలో సామాజిక అభివృద్ధి పథకాల ద్వారా వస్తున్న మార్పులను సవివరంగా, సున్నితంగా పరిశీలించారు? ఇండియా చేంజింగ్ విలేజ్ అనే పుస్తకం 1958లో దుబే గారు రచించడం జరిగింది. ఏ గ్రంథం గ్రామీణ సామాజిక అధ్యయనంలో కొత్త శకాన్ని ప్రారంభించిందని చెప్పవచ్చు? 1996లో వైజాగ్ ప్రచురించిన హిందూ జమ్ మానీ సిస్టమ్ అనేది కొత్త శకాన్ని ప్రారంభించవచ్చిందని చెప్పవచ్చు. ఎవరు గ్రామాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేశారు? 1962 సంవత్సరంలో ఆలెస్ బీల్స్ గోపాల్పూర్ అనే అతను గ్రామాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేశారు.
ద ఇంపాక్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆన్ రూరల్ డెవలప్మెంట్ ఎవరు రచించారు? పి రాయ్ గారు. ఇంగ్లీష్ వర్డ్ క్యాస్ట్ అనే పదం ఎక్కడి నుండి పుట్టినది? ఇంగ్లీష్ పదం క్యాస్ట్ అంటే ఏంది? కులం. కులం అనే ఆంగ్ల పదం స్పానిష్ మరియు పోర్చుగీస్ క్యాస్టా నుండి పుట్టింది. ఎక్కడి నుంచి? క్యాస్టా. భారత సమాజానికి సంబంధించిన లిఖితపూర్వక రికార్డు ఏ శతాబ్దం నుండి లభిస్తున్నాయి? అంటే ఆన్సర్ ఈస్ క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి లభిస్తున్నాయి. కులం అనే పదాన్ని ఉపయోగించినది ఎవరు? గార్సికా డి ఓట్రీ అనే అతను ఫస్ట్ టైం కులం అనే పదాన్ని ఉపయోగించారు. క్యాస్టా మీన్స్, క్యాస్ట్ అనే పదం క్యాస్టా నుండి వచ్చిందని చెప్పాం కదా. క్యాస్టా మీన్స్ ఏంటంటే బ్రీడ్ ఆర్ రేస్. పరిమిత సమూహాలు, సన్నిహిత సంబంధాలు గల జన సమూహమే కులం అని ఎవరు చెప్పారు? ఎంఎన్ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. ఒక కులం వారు మరి ఒక కులంపై ఈర్ష్య, ద్వేషం, పక్షపాతాలను కలిగి ఉండే ధోరణిని ఏమంటారు? ఆన్సర్ ఇస్ కులత్వం. కులత్వానికి ప్రధాన కారణం ఏమిటి? కుల పంచాయితీ. కులత్వానికి ఆయువు పట్టు ఏంటి? గ్రామాలు అనేవి కులత్వానికి ఆయువు పట్టు అంటే మెయిన్. కారంచేడు నరమేధం సంఘర్షణ ఎప్పుడు, ఎవరి మధ్య, ఎక్కడ జరిగింది? కారంచేడు దాడి 17 జూలై 1985న ఆంధ్రప్రదేశ్లోని కారంచేడులో జరిగిన ఒక సంఘటన సూచిస్తుంది. ఇక్కడ దళితులు మరియు స్థానిక భూస్వాముల మధ్య ఘర్షణ ఫలితంగా 6 దళితులు చంపబడ్డారు, మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అంటే గ్రామీణాలలో సంఘర్షణలు ఎలా జరిగాయి అనే దానికి ఉదాహరణ ఇది మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభిప్రాయంలో అస్పృశ్యత అంటే ఏమిటి? అస్పృశ్యత అనేది అంటూ, అచూచి లేదా అపరిశుభ్రతకు సంబంధించిన ఒక భావం. షెడ్యూల్ క్యాస్ట్ అనే పదం మొదటిసారిగా ఏ కమిషన్లో ఉపయోగించారు? సైమన్ కమిషన్లో 1927లో ఫస్ట్ టైం షెడ్యూల్ క్యాస్ట్ అనే పదాన్ని ఉపయోగించారు. దళిత్ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన కమిషన్ మండల్ కమిషన్ 1990లో ఫస్ట్ టైం దళిత్ అనే పదాన్ని ఉపయోగించారు. హరిజన అనే పదాన్ని ఉపయోగించినది ఎవరు? ఆన్సర్ ఈస్ గాంధీజీ. అస్పృశ్యతను నిషేధించడం ఏ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది? ఆర్టికల్ 17. మతం, జాతి, కులం, లింగం, నివాసం ఆధారంగా ఉద్యోగ నియామకాలలో విచక్షణ చూపరాదు అనే ఏ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది? ఆర్టికల్ 16లో 1 పాయింట్ అంటే 16వ భాగంలో 1వ పాయింట్. బలహీన వర్గాల కోసం విద్యాపరంగా, ఆర్థిక పరంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది? ఆన్సర్ ఈస్ ఆర్టికల్ 46 అంటే అధికరణ 46లో ఈ అంశం గురించి రాయడం జరిగింది. అస్పృశ్యత అపరాధ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? 1955వ సంవత్సరంలో. భారత సమాజం వివిధ జాతుల ప్రదర్శనశాల అని అన్నది ఎవరు? విఎస్ స్మిత్. భారత రాజ్యాంగం చేత గుర్తించబడిన భాషలు ఎన్ని? 22 భాషలు భారత రాజ్యాంగం చేత గుర్తించబడ్డాయి. అవి 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8వ షెడ్యూల్లో భాషల సంఖ్య 14. ఇప్పుడున్న భాషలు 22. బట్ అమల్లోకి వచ్చినప్పుడు 14 భాషలు. దేశంలోని మొత్తం సాంప్రదాయ భాషల సంఖ్య 6. జెండర్ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది? లాటిన్, ఫ్రెంచి పదాల నుండి ఈ జెండర్ అనే పదం వచ్చింది, అంటే లింగం. జెండర్ అంటే లాటిన్, ఫ్రెంచి భాషలలో అర్థం ఏమిటి? జెండర్కి మీనింగ్ కైండ్ అని. ఏ పుస్తకంలో సిమోస్ డి బ్యూవర్ సెక్స్, జెండర్ అనే వ్యత్యాసాలను వివరించారు? ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెక్స్ అండ్ జెండర్ వ్యత్యాసాలను వివరించారు ఎవరు అంటే సిమోస్ డి బ్యూవర్. ఏ పుస్తకంలో అంటే సెకండ్ సెక్స్. ఈ సిమోస్ డి బ్యూవర్ అనే అతను ఫ్రెంచ్ శాస్త్రవేత్త. ఈ పుస్తకం 1949లో రాయడం జరిగింది. జెండర్ యొక్క నిర్వచనం ఎప్పుడు మార్చబడింది అంటే
మనం సెక్స్ బదులు జెండర్ ఎప్పుడు ఉపయోగించారు అంటే జెండర్ యొక్క అర్థంలో మార్పు 1980 నుంచి కొనసాగింది. ఇది 1993లో యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ FDA వాళ్ళు సెక్స్ బదులుగా జెండర్ ఉపయోగించడం ప్రారంభించారు. LGBT అనగా లిసబియన్, గే, బైసెక్సువల్ అండ్ ట్రాన్స్జెండర్. థర్డ్ జెండర్ అంటే ఎవరు? ఈ LGBT వాళ్ళను థర్డ్ జెండర్ అంటారు. స్వలింగ సంపర్కుల వివాహాన్ని మొదటగా ఆమోదించిన దేశం ఏది? ఐర్లాండ్ 2015లో స్వలింగ సంపర్కుల వివాహం అంటే సేమ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న ఆమోదించడం జరిగింది. భారతదేశంలో మొదటిగా ట్రాన్స్జెండర్ సంక్షేమ విధాన్ని తెచ్చిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈస్ తమిళనాడు. యాసిడ్ దాడులపై వ్రాసిన ప్రముఖ గ్రంథం పేరేమిటి? లాస్ట్ వర్డ్. ఈ గ్రంథాన్ని నిఖిల్ దోవల్ గారు రాయడం జరిగింది. జాతీయ మైనార్టీల హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 18న. దీన్ని మొదటిసారిగా 1992లో ప్రకటించారు. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 18ని మైనార్టీ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటాము. 8వ షెడ్యూల్లోని రాష్ట్ర జాబితాలో అంగవైకల్యాన్ని అనే అంశాన్ని చేర్చారు. 7వ షెడ్యూల్లో. వికలాంగుల చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1996 జనవరి 1న వికలాంగుల చట్టం అనేది అమల్లోకి వచ్చింది. NISD పూర్తి రూపం ఏమిటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ అనేది NISDBకి పూర్తి రూపం. ఏ ఆర్టికల్ ప్రకారం 18 సంవత్సరాల లోపు వారందరూ బాలలే? యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్ యొక్క ఆర్టికల్ 1 ప్రకారం 18 సంవత్సరాల లోపు వారందరూ బాలలుగా పరిగణిస్తారు. ప్రపంచంలో తొలిసారిగా గిరిజనుల జీవన విధానంపై పరిశోధించినది ఎవరు? అంటే ST పీపుల్ గురించి ఫస్ట్ టైం పరిశోధించినది ఎవరు అంటే లూయిస్ హెన్రీ మోర్గాన్. ప్రపంచంలో తొలిసారిగా గిరిజనుల జీవన విధానం పరిశోధించినవారు అంటే లూయిస్ హెన్రీ మోర్గాన్. ట్రైబ్స్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? వెన్నెలకంటి రాఘవయ్య. వికలాంగుల జనాభాను ఏ సంవత్సరం నుండి జనాభా లెక్కల్లోకి పరిగణలోకి తీసుకుంటున్నారు? 1981వ సంవత్సరం నుండి వికలాంగుల జనాభాను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. Thank you. If you like my video, please like, share, subscribe my channel.